హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో ఈ వీడియో ద్వారా మీ ముందరికి రావడం కారణం ఏంటంటే, సో మీకు అందరికీ పరిచయమే. లాస్ట్ 2016 నుంచి వచ్చేసి మనము అంటే ఐ మీన్ ఛాయిస్ ఆప్షన్ అనే నేమ్ ద్వారా వచ్చేసి ఫోరెక్స్ పైన వచ్చేసి సపోర్ట్ ఇస్తూ వస్తున్నాం అనమాట. కాకపోతే అప్పుడు వచ్చేసి ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్ అనేది సపోర్ట్ ఇస్తూ వస్తున్నాను. కాకపోతే ఇండియన్ మార్కెట్కి ఫోరెక్స్ మార్కెట్కి డిఫరెంట్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉండాలన్న ఉద్దేశంతో గ్లోబల్ ఫోరెక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వచ్చేసి ఇప్పుడు మీ ముందరికి వచ్చానమాట. కాకపోతే ముందు వచ్చేసి మనం ఎక్స్టర్నల్స్ ద్వారా వచ్చేసి సర్వీస్ అనేది సపోర్ట్ ఇస్తూ వచ్చినాం అనమాట. లాస్ట్ 1 year నుంచి ఈ ఇండియాలో వచ్చేసి ఎక్స్టర్నల్ సర్వీస్ స్టాప్ చేయడం వల్ల మంచి బ్రోకరేజ్ అంటే మంచి ప్లాట్ఫామ్ కోసం నేను ట్రై చేస్తూ ఉంటే నా ముందరికి ఒక 4 డిస్ప్లే అయినాయి. దాంట్లో వచ్చేసి మార్కెట్ ఫర్ యూ. సో ఈ మార్కెట్ ఫర్ యూ గురించి ఒకసారి చెప్తాను క్లియర్గా. చెప్పే ముందరగా వచ్చేసి ఒకసారి మీరు చూడొచ్చు అనమాట. దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఒక స్కాల్పింగ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మోర్ ఈక్విటీ లేకుండా నా అకౌంట్లో $1000 ప్లస్ ఉన్నా కానీ జస్ట్ స్కాల్పింగ్ చేశాను. స్కాల్పింగ్ చేసి టుడే మార్నింగ్ వచ్చేసి విత్డ్రా పెట్టాను అనమాట. జస్ట్ $90 విత్డ్రా పెట్టాను. సో మనకి ఏంటంటే ఈ డిపాజిట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, విత్డ్రాల్ అనేది ఆ బ్రోకర్ అనేవాడు కరెక్ట్గా అంటే ఫోరెక్స్లో బ్రోకర్ అనేవాడు కరెక్ట్గా ఇస్తాడా లేదా అన్నది మనము చెక్ చేసుకోవాలి. కాబట్టి దానికి రిలేటెడ్గా నేను వచ్చేసి ఈరోజు వచ్చిన ప్రాఫిట్ను వెంటనే విత్డ్రాల్ అనేది నేను ఇవ్వడం జరిగిందంట. సో ఏదైతే విత్డ్రాల్ ఇచ్చానో ఇక్కడ కన్నా గమనించవచ్చు. వెంటనే వచ్చేసి నాకు వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసి 8,500 వచ్చేసి అప్రాక్సిమేట్లీ ₹94 దాకా మనకు $94 అంటే $94 వాల్యూతో ₹8,500 వచ్చేసి మనకు వెంటనే వచ్చేసి వాడు మన అకౌంట్లోకి క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎంత స్పీడ్గా విత్డ్రాల్ ప్రాసెస్ చేస్తున్నాడంటే మీరు ఇక్కడ గమనించవచ్చు. 11:32కి వచ్చేసి నాకు నా అకౌంట్లో క్రియేట్ అయినట్టు వచ్చేసి అంటే ఇక్కడ నేను ఎక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేశానో వెంటనే నా అకౌంట్లోకి క్రియేట్ అయినట్టు వచ్చేసి నాకు అంటే బ్యాంకు ద్వారా వచ్చేసి మెయిల్ వచ్చింది. కానీ బిఫోర్ దట్ గమనిస్తే కన్నా ఇక్కడ ఎన్నికి వచ్చింది 11:32 కదా. కానీ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 11:35 స్లో మూమెంట్లో మెయిల్ అనేది రావడం జరిగింది. అంటే మన అకౌంట్కి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సెకండ్ మెయిల్ వచ్చేసి సక్సెస్ఫుల్ వచ్చింది. అంటే మన అకౌంట్కి సక్సెస్ఫుల్ అయినట్టు $90 అయినట్టు కూడా వచ్చేసి మనకు వచ్చేసి 11:35 వచ్చేసి ఇక్కడ మెయిల్ వచ్చింది అనమాట. సో అంటే అప్పుడు అబ్జర్వ్ చేసుకో. ఇక్కడ నేను ఎందుకు ఇది చూపించాలని అనుకుంటున్నానంటే అబ్జర్వ్ చేయొచ్చు. కంపెనీ వాడు వచ్చేసి అంటే పేఅవుట్ విషయంలో ఎంత స్పీడ్గా ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నాడు అన్నది మీరు చూడొచ్చు అనమాట. సో ఈ మార్కెట్ ఫర్ యూ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి అంటే సో ఇక్కడ వచ్చేసి డిపాజిట్ పరంగా మనం వచ్చేసి నెట్ బ్యాంకింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. డిపాజిట్ పరంగా నెట్ బ్యాంకింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్. రెండోది వచ్చేసి యూపీఐ అనేది అప్లై చేసుకోవచ్చు. మూడోది వచ్చేసి మనకు వ్యాలెట్స్ ఉంటాయి, క్రిప్టో వ్యాలెట్స్ ఉంటాయి. క్రిప్టో ద్వారా వచ్చేసి మనము వచ్చేసి డిపాజిట్ అనేది చేసుకోవచ్చు లేదా విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి లోకల్ డిపాజిటర్. అంటే వాళ్ళకి సంబంధించిన కంపెనీకి సంబంధించిన పర్సన్ వచ్చేసి మన అంటే సరౌండింగ్లో ఉంటాడు. మనం డైరెక్ట్గా క్యాష్ అనేది ఇచ్చేసి మన వ్యాలెట్లోకి వచ్చేసి క్రిప్టో రూపంలో అంటే డాలర్స్ రూపంలో మనం వచ్చేసి మన వ్యాలెట్లోకి వేయించుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ 3 ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చాలా బ్రోకర్లు వచ్చేసి క్రిప్టో రూపంలో మనము ట్రాన్సాక్షన్ అయితే డిపాజిట్ ఆర్ విత్డ్రా చేస్తే కన్నా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేసి మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది వ్యాలెట్లో అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వీడు మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసినా లేదంటే యూపీఐ ద్వారా చేసిన ఎనీ వ్యాలెట్ ద్వారా ఇండియన్ రూపీస్ని నెఫ్ట్ ద్వారా చేసినా కానీ ఆర్టీజీఎస్ చేసినా కానీ ఐఎంపీఎస్ చేసినా కానీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా వచ్చేసి అంత స్పీడ్గా వచ్చేసి ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నాడు ఫ్రెండ్స్. సో నాకు అనిపించింది బెస్ట్ బ్రోకర్ అనేసి. లాస్ట్ 1 month నుంచి నేను యూజ్ చేస్తున్నా కానీ లాస్ట్ 10 days నుంచి నేను వీడియో చేయాలనుకున్నాను దీనిపైన. కాకపోతే ఏంటంటే హెల్త్ ఇష్యూ వల్ల నేను పాస్ట్ 1 week సఫరింగ్ ఫీవర్ అనమాట. సో హెల్త్ ఇష్యూ వల్ల నేను వచ్చేసి వీడియో చేయలేకపోయినాను. ఈరోజు చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనేటికంటే ఫోరెక్స్ పైన ప్రాపర్ ట్రైనింగ్ కావాలి స్కాల్పర్స్కైనా సరే లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కైనా సరే అంటే ప్రాపర్ ట్రైనింగ్ కావాలన్న ఉద్దేశం మీకు ఉంటే కన్నా నాతో కాంటాక్ట్ కావచ్చు. లేదు అన్నిటికంటే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కానీ మంచి ప్లాట్ఫామ్ దొరకలేదు అన్నట్టుకంటే మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కానీ ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉంటాను ఫ్రెండ్స్. మా టీం కానీ సపోర్ట్గానే ఉంటారు. మీకు ఇక్కడ వచ్చేసి క్లియర్గా వచ్చేసి అంటే నాకు వచ్చిన అమౌంట్ కూడా క్లియర్గా వచ్చేస్తాను. సో బయట చాలామంది మీకు అనిపిస్తుంటుంది యూఎస్డిటీ దొరకడం లేదు అనేసి 102, 103కి బై చేస్తుంటారు, సెల్ చేస్తుంటారు అనమాట. సో అవసరం లేదు. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు $95 వచ్చేసి బై చేస్తారు అండ్ సెల్ కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఈ కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా ఎవరైనా సరే రావాలి యూజిటీ కావాలనుకున్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ కనబడుతున్న ఇక్కడ లింక్ ఏదైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానో లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉందో ఈ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు.
మేము సపోర్ట్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం వచ్చేసి మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఫోరెక్స్ పైన ఎవరికైనా సరే ప్రాపర్ నాలెడ్జ్ కావాలంటే